ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నానే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు అంటున్న ఒక విలువైన మాట. దావీదు గారట దేవుని దగ్గర ఒక్క వరం అడిగారంట. ఆ వరాన్ని ఆయన వెదకుచున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగా మనం ఏదైనా దేవుణ్ణి వరం అడగాల్సి వస్తే మనం ఏం అడుగుతాం? ప్రభువా, నాకు బాగా డబ్బులు కావాలి, బాగా ఆస్తిపాస్తులు కావాలి, స్థలాలు పొలాలు కావాలి, ఇంకా అది కావాలి ఇది కావాలి అంటూ మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా దేవుడికి చెప్పేసుకుంటూ వరంగా అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా, ఒక మంచి గిఫ్ట్గా అది ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి పదే పదే అడుగుతూ ఉంటాం. అవును కదండి? అయితే ఈ దావీదు దేవుని దగ్గర అడుగుతున్న వరం ఏంటి అనంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు దేవుని దగ్గర అడిగిన ఆ ఒక్క వరం ఏంటి అంటే, దేవుని మందిరములో నివసించాలి అనుకున్నాడట. అయ్యా, నువ్వు నాకొకటి వరంగా ఇవ్వు. అదేంటంటే, నేను బ్రతికినంత కాలము కూడా, నేను జీవించినంత కాలము కూడా నీ మందిరములో నివసించాలి అనుకుంటున్నాను. అది నాకు వరంగా ఇవ్వు అని దేవుణ్ణి అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి, వరంగా కావాలి అంటే భౌతికపరమైనవి మనం దేవుని దగ్గర చాలా అడుగుతూ ఉంటాం. కానీ నిజానికి దేవుని దగ్గర నుంచి మనం ఆశించాల్సింది, కోరుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ లోకపరమైనవి ఎప్పుడైనా కలుగుతాయి, ఎలా అయినా సంపాదించుకోవచ్చు. కొద్దిగా మన శక్తిని ఉపయోగించి కష్టపడితే కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తే వాటిని వేస్ట్ చేయకుండా మనం పోగు చేసుకోగలిగితే ఏదో ఒకటి ఎలాగైనా మనం కోరుకున్నది ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు, మనుషులంగా ఏదైనా సాధించేయచ్చు. కానీ నిజానికి మనకి కావలసింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండటం. చాలామంది అనుకుంటూ ఉంటారు, దానికి పెద్ద ప్రయాసం ఏముందమ్మా, మందిరానికి వస్తున్నాం, ఆదివారం సరిపోతుంది కదా, బ్రతికినంతకాలం వచ్చేస్తాం, మేము రావాలనుకుంటే వచ్చేస్తాం, ఆగిపోవాలనుకుంటే ఆగిపోతాం, దానికి ఏముంది అని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే మనకి మనంగా దేవుని మందిరంలోనికి రాలేదు, మనకి మనంగా దేవుణ్ణి నమ్ముకోలేదు, మనకి మనంగా దేవుని సన్నిధిలో ఇప్పటికీ నిలబడిలేము. ఈరోజు ప్రభువుని మనం నమ్ముకున్నాము అన్నా, రక్షించబడ్డాము అన్నా, మందిరానికి వస్తున్నాము అన్నా, మందిరంలో కూర్చొని ఒక కానుకిచ్చి పరిచర్య చేసి లేకపోతే ఇంకొకటి మనం మందిరంలో చేస్తున్నాము అన్నా, అది నేను చేశాను అని, మనం చేశాము అని మనం చెప్పుకునేంత గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ పాయింట్లన్నీ కూడా దేవుని యొక్క కృప ద్వారా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము రక్షించబడ్డాము అంటే, మనం దేవుని సన్నిధికి వచ్చాము అంటే తండ్రి మనల్ని ఆకర్షించాడు కాబట్టే మనము దేవుని మందిరంలోనికి రాగలిగాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తాను అని దేవుడు చిన్న ప్రవక్తల పుస్తకాల్లో అంటారు. అంటే దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నిలబడటం అనేది దేవుడు వారికి ఇచ్చేటటువంటి భాగ్యం. ఎఫెసీ పత్రికలో మనకి కనబడుతూ ఉంటుంది, మనము రక్షించబడ్డాము అంటే అది మన గొప్పతనం కాదు, కానీ అది దేవుని కృప, అది దేవుడు తన కృపతో మనకిచ్చిన వరము అని రాయబడింది. హల్లెలూయా. మన రక్షణ దేవుని యొక్క వరం. మనము దేవుని సన్నిధిలో నిలబడ్డామంటే అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. మనం ప్రభువుని నమ్ముకున్నాము అంటే దేవుడు మనల్ని ఇంతమంది ప్రజల్లో నుంచి ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని, ఆ బిడ్డ నా బిడ్డగా నాకు కావాలి అని దేవుడు కోరుకొని
ఆయన మాటల్ని పంపించి మనల్ని ఆకర్షించుకున్నాడు. తండ్రి ఒకరిని ఆకర్షిస్తే తప్ప ఎవరు నా దగ్గరికి రారు అని యేసయ్య సువార్తల్లో చెప్పారు. అంటే దేవుని దగ్గరికి రావటం, కానుక ఇవ్వటం, పరిచర్య చేయటం, మందిరంలో ఉండటం, రక్షించబడటం, ఇదంతా కూడా ఏంటి అంటే దేవుడు మనకిచ్చినటువంటి వరం. దావీదు అది గ్రహించాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా, ఈ లోకపరమైనవి నేను కోరకుండానే నువ్వు నాకు కోకొల్లలుగా ఇచ్చేసావు. నాకు అవన్నీ వద్దయ్యా, ఒక్క వరం కావాలి. బ్రతికినంత కాలము కూడా నీ మందిరములో నేను నివసించాలి. అంటే స్థిరంగా ఉండాలి. వచ్చి వెళ్ళిపోవటం కాదు, చూసి వెళ్ళిపోవటం కాదు, అప్పుడప్పుడు రావటం కాదు. స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండేదాన్ని నివసించటం అంటారు. స్థిరంగా ఉండాలయ్యా, అది నాకు వరంగా ఇవ్వవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకి దావీదు మాటల్లోనే ఇంకొక మాట కనపడిద్ది. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని అడుగుతాడు. ఎప్పుడూ తన మనస్సు ఎలా కొట్టుకునేదంటే దావీదు గారి మనసు దేవుని సన్నిధి అనే కొట్టుకునేది. గొర్రెల కాపరిగా ఉన్న ఈ వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా చేసి లక్షల మంది ప్రజలు తన చేతి కింద ఉండేటట్టుగా దీవించిన దేవాతి దేవుణ్ణి మాత్రం తను బ్రతికినంత కాలం మర్చిపోలేదు. ఒంటరిగా ఉన్న దేవుడనే తన ప్రాణం కొట్టుకుంది. నలుగురితో ఉన్న దేవుడనే తన ప్రాణం కొట్టుకుంది. సర్వ సమృద్ధిని అతను కలిగి ఉన్న, పనివాళ్ళున్నా, సైనికులున్నా, ఎంతోమంది ప్రజలు తన చుట్టూ ఉన్నా సరే తన ప్రాణం మాత్రం దేవుని యందు కృతజ్ఞతే కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఈ అధికారం వచ్చింది కదా, ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఇంత పేరు వచ్చింది కదా, ఇంత గొప్ప విజయాలు వస్తున్నాయి కదా, నన్ను ఇంతగా దీవించాడు కదా అని చెప్పి దానిపైన దావీదు ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. కానీ వాటన్నిటినీ ఇచ్చినటువంటి దేవుని పైనే దృష్టి పెట్టాడు. అందుకే జీవితకాలం అంతా ఇవన్నీ కాదు, దేవుడే కావాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి అని దేవుని సన్నిధిలో దాన్ని ఒక వరంగా అడిగారు. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వరం మీకుందా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండేటటువంటి వరం అనేది మీకు ఉందా? లేకపోతే ప్రార్థన చేసి ప్రభువుని అడిగి దాన్ని పొందుకోండి. లోకంలో ఎన్నో మనం కలిగి ఉండొచ్చు, కానీ అవన్నీ ఒకరోజు గతించిపోతాయి. ఈరోజు నాది అనుకున్నది రేపు మంది కాకపోవచ్చు. ఈరోజు మనకు ఉంది అనుకున్నది రేపు లేకపోవచ్చు. ఈరోజు మన అండ వీళ్ళే, మన కొండ వీళ్ళే అని మనం ఒకళ్ళు చూసి భావించుకున్నప్పుడు రేపొద్దున వాళ్ళు మనతో లేకపోవచ్చు. ఈరోజు ఏదైతే ఆస్తిపాస్తులు, అందచందాలు, పేరు ప్రఖ్యాతులు మనం కలిగి ఉన్నామో రేపొద్దున అవి మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేది, మారనిది, మరువనిది దేవుని ప్రేమ ఒక్కటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుణ్ణి కనుక మనం కలిగి లేకపోతే ఇంకెన్ని కలిగి ఉన్నా సున్నాతోనే సమానం. దేవుడు ఉండాలి, ఆయనే ప్రాణంగా మార్చబడాలి, ఆయనే ప్రథమంగా మార్చబడాలి. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా దేవుడనే మన ప్రాణం కొట్టుకోవాలే తప్ప ఇంకొక పరమైన వాటి మీదకి మన దృష్టి, మన ఆలోచన, మన స్థానాలు వెళ్ళటానికి వీల్లేదు. దావీదు దాన్ని గ్రహించి దేవుణ్ణి దాన్ని వరంగా కోరుకున్నాడు. దేవుడు తనకు అది వరంగా కూడా ఇచ్చేశాడు. తను జీవించినంత కాలం దేవుని కొరకే బ్రతికాడు దావీదు. దేవుని సహాయం లేకుండా, కనీసం దేవుని దగ్గర విచారణ చేయకుండా శత్రువులతో యుద్ధం చేయడానికి కూడా దావీదు వెళ్ళలేదు. భార్య పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి ఇళ్ళన్నీ తగలపెట్టేసి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా కానీ ఫస్ట్ మోకరించి దేవుణ్ణి విచారించాకే ఆయన వెళ్ళమంటేనే వాళ్ళని తరుము, పట్టుకుంటావు, నువ్వు విజయం వస్తుంది, వెళ్ళు అన్నీ చెప్తేనే వెళ్ళాడు. దేవుని మాట లేకుండా ఏ పని కూడా దావీదు చేయలేదు. మన జీవితంలో దేవుని సన్నిధి ప్రథమం అవ్వాలి. దేవుడే ప్రాణంగా మారిపోవాలి. ఆయనతో గడపటమే ఆనందంగా మారిపోవాలి. ఆయన దేవుడు అనే మన హృదయం ఎప్పుడు కూడా కొట్టుకోవాలి. ఆయన మందిరంలో ఎందుకు ఉండాలి అనుకున్నాడు అంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా ప్రసన్నతని చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించటానికి. నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాను. దేవుని ప్రసన్నతను చూడాలి. దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు దేవుని ప్రసన్నతను చూడాలి. దేవుని మందిరంలో ధ్యానించే వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు కానీ దేవుని ప్రసన్నతను చూడాలనే ఆసక్తి ఉండదు. దేవుని మాటల్ని ధ్యానించాలనే ఆసక్తి ఉండదు. దేవుని పట్ల
ఏదో ఆనవాయితీగా రావాలి కాబట్టి ఒక ఆచారపూర్వకంగా వచ్చి వెళ్ళిపోతారే తప్ప అక్కడున్నటువంటి ఆనందాన్ని, ఆ సన్నిధిని అనుభవించే భాగ్యం అనేది వాళ్ళకి ఉండదు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి ఒక వరంగా మనకి ఇవ్వబడాలి అంటే ప్రార్థనాపూర్వకంగా ఆశతో దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ఈరోజు ఆనవాయితీగా చేసేది ఏది కూడా మనకి కరెక్ట్ కాదు, అది నిజం కాదు. మనం ఆసక్తితో చేయాలి, దేవుణ్ణి ఆసక్తితో ఆరాధించుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని సంపూర్ణంగా దీవిస్తాడు, సర్వ విషయాల్లో సహాయపడతాడు. దైవాశీస్సులు అందరికీ కలుగునగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. దావీదు నీ సన్నిధిలో గడపటాన్ని ఒక వరంగా కోరుకున్నాడు. మా జీవితంలో అటు వరాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ మాటలు విని ఎంతమంది అయితే ఆశతో నీ దగ్గర నీ కొరకు ప్రార్థిస్తున్నారో, నీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా నీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో తోడుండి అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నానే ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.